మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటే బేవసలా కొడగలరని. పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదిగో ఈ బుడ్డోడిని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపించొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజుగా నటించి కొరికెత్తాను అంటూనే యాక్టింగ్ తో నిజంగానే కొరికేశాడు. పొంగలికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఈ బుడ్డోడిదే కీ రోల్. ఫస్ట్ హాఫ్ లో పొట్ట చెక్కలు చేసిన బుల్లిరాజు తన పాత్ర ద్వారా చిన్నపిల్లలు ఓటీటీ చూసి ఏ విధంగా చెడిపోతున్నారనే సందేశాన్ని ఇచ్చారు అనిల్ రావిపూడి. తన పాత్రను అద్భుతంగా పండించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన బుల్లిరాజు బుల్లి బయోగ్రఫీ ఇప్పుడు చూసేద్దాం. బుల్లిరాజు అసలు పేరు భీమల రేవంత్ పవనసాయి సుభాష్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 5వ తరగతి చదువుతున్నాడు. తండ్రి స్థానికంగా ఆక్వా మెడిసిన్స్ వ్యాపారం చేస్తుండగా తల్లి హౌస్ వైఫ్ గా ఉన్నారు. చిన్నప్పటి నుండి బుల్లిరాజుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ సినిమాలు చూపిస్తేనే ఫుడ్ తినేవాడు. రేవంత్ తండ్రికి కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. అలా తమ అభిమానాన్ని జనసేనపై కూడా చాటుకున్నారు. క్యూట్ గా ఉండే రేవంత్ గతేడాది అంటే 4వ తరగతిలో ఉన్నప్పుడే 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రతి ఇంటికి వెళ్లి వీవీ ప్యాట్ పట్టుకుని కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేశాడు. తెల్ల చొక్కా వేసుకుని మెడలో ఎర్ర కండువా ధరించి షూస్ వేసుకుని అచ్చం రాజకీయ నాయకుడిలా ప్రచారం చేసేవాడు. కేవలం పగలు మాత్రమే ఎన్నికల ప్రచారం కాకుండా రాత్రి సమయాల్లో కూడా జనసేన తరపున తిరుగుతూ ప్రచారం చేశాడు రేవంత్. ఆ విధంగా పడిన కష్టమే ఈ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మనందరికీ పరిచయం చేసింది. రేవంత్ భీమవరంలో ఎన్నికల ప్రచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను అనిల్ రావిపూడి దిల్ రాజు చూసి తాము తీయబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు క్యారెక్టర్ గా సరిగ్గా సరిపోతాడని భావించారు. దాంతో దిల్ రాజు ఆఫీస్ కు పిలిచి టెస్ట్ కట్ చేశారు. బుల్లిరాజు పాత్రకు రాసిన డైలాగ్స్ ను రేవంత్ అద్భుతంగా చెప్పడంతో అనిల్ రావిపూడి ఈ సినిమాకు రేవంత్ ను ఎంపిక చేశారు. బాగా మాట్లాడుతుండడం, చెప్పిందల్లా చేస్తుండడంతో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే రేవంత్ కు యాక్టింగ్ అనుభవం లేకపోవడంతో యాక్టింగ్ క్లాసులకు పంపాలని భావించారు. కానీ సినిమా స్టార్ట్ చేయడానికి అప్పటికే సమయం లేకపోవడంతో డైరెక్ట్ గా సెట్ లోకి తీసుకెళ్లారు. అనిల్ రావిపూడి సీన్ టు సీన్ చెప్పడం, బుడ్డోడు చేయడం వేగంగా జరిగిపోయాయి. అలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. సినిమాలో మా నాన్నంటే నాకు ప్రాణం, ఎవరైనా ఏమైనా అన్నారో కొలికెత్తానంతే అని చెప్పిన బుల్లిరాజు నిజ జీవితంలో కూడా తనకు డాడీ అంటే చాలా ఇష్టమట. తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోనని వాళ్లను తిట్టేస్తానని బుల్లిరాజు చెప్తున్నాడు. సినిమాలోనే కాదు, సినిమా ఈవెంట్లలోనూ చిచ్చర పిడుగులా విజృంభించాడు. తన యాక్టింగ్తోనే కాకుండా మాటలతోనూ మెప్పిస్తున్నాడు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్ లో స్పీచ్ ఇచ్చి తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నాడు. మైక్ అందుకొని ఏమాత్రం వణుకు బెరుకు లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్ తో అందరూ బాగున్నారా అని మొదలుపెట్టి పెద్ద హీరోల్లా మాట్లాడుతున్నాడు. అయితే కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం బుల్లిరాజు క్యారెక్టర్ ను విమర్శిస్తున్నారు. ఈ బూతులకేనా తెగ నవ్వుకుంటున్నారు, ఇది క్రింజ్ కామెడీ అంటూ కించపరుస్తూ పోస్టులు పెట్టారు. ఈ ట్రోలింగ్ విషయం బుడ్డోడికి కూడా తెలిసినట్లుంది పాపం. నా వల్ల ఎవరైనా హట్ అయ్యారేమో, నేనలా బూతులు మాట్లాడడం వల్ల ఫాలో అవుతారేమో, అవ్వద్దు ప్లీజ్ అంటూ సారీ చెప్పాడు. చిన్నపిల్లలు ఓటీటీ చూసి ఎలా చెడిపోతున్నారనే మెసేజ్ ఇవ్వడం కోసమే ఇలా చేశామన్నాడు. ఈ మాటలకి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. సినిమా కోసం చెప్పావు గాని నువ్వు బంగారం రా బుడ్డోడా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బుల్లిరాజు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక్క సినిమాతోనే నేమ్ ఫేమ్ తెచ్చుకొని సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాను బయటకు వెళ్తే క్రౌడ్ వస్తుందని, సంక్రాంతికి కూడా కోడి పందాలు చూడటానికి వెళ్లలేదని చెప్తున్నాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తనను ఇంట్లో మనిషిలా చూస్తారని, వెంకటేష్ కూడా అందరితో కలిసిపోతారని షూటింగ్ విషయాలు చెప్పుకొస్తున్నాడు. తాను డైట్ ఎక్కువ చేస్తూ జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటానని, ఫ్యాట్ అండ్ షుగర్స్ తిననని చెప్తున్నాడు. అప్పుడప్పుడు భీమవరం కూడా బిర్యానీ, అమ్మ చేతి రొయ్యల కూర తింటారని చెప్తున్నాడు. బయట ఎన్నో ఇబ్బందులు ఉన్నవారు రిలాక్స్ అవ్వడం కోసం సినిమాలకు వస్తారని, వారికి వినోదాన్ని ఇచ్చే కామెడీ సినిమాల్లో నటించడమే తనకు ఇష్టమట. హర్రర్ గేమ్స్ ఆడటం, స్కెచ్ ఆర్ట్స్లు గీయడం తన హాబీలట. అమ్మమ్మ జాయింట్ ఫ్యామిలీలో 20 మంది తనను అల్లారు ముద్దుగా చూస్తారట. దిల్ రాజు ఎప్పుడు కలిసినా భీమవరం కబుర్లు ఏంటి అని అడుగుతూ ఉంటారట. పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి, వెంకటేష్ సినిమాలు కూడా చూస్తాడట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ కావడంతో ఇతర సినిమాల్లోనూ ముఖ్యంగా అనిల్ రావిపూడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లోనూ బుల్లిరాజుకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ చేసే
చైల్డ్ ఆర్టిస్టులు లేరు. మాస్టర్ భరత్ తర్వాత రేవంత్ ఆ లోటును భర్తీ చేస్తాడేమో చూడాలి.